ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణావతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అందరికీ సాయిరాం. సత్యం శివం సుందరం అనే గ్రంథరాజమును 4వ భాగం మరి ఒకసారి స్వాధ్యాయనం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ సాయిరాం. కొత్త పుస్తకము 159వ పేజీ. మొన్నటి రోజున భక్తవత్సలమ్మ గారు చెప్పింది ఒకసారి పునశ్చరణ చేసుకుని తర్వాత అంశంలోకి ప్రవేశిస్తాం. సాయిరాం. బాబాకు జాబులు. జోయల్ రాయడన్ గారి భార్య స్వామి భక్తురాలు, కానీ ఆయనకి స్వామి అంటే నమ్మకం లేదు. ఆయన బంధువులు స్నేహితులు స్వామి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఏమి అడుగుతావు అంటే, ఇంద్రధనుస్సును అడుగుతాను, స్వామి ఏ అంగీల్లో నుంచి చూపిస్తారో అదైతే చూపించలేరు కదా అని అంటారు. అన్న తర్వాత ఆయన వెళ్ళి ఒక బండరాతి మీద కూర్చోటం, తూర్పు వైన ఏ వంకరలు లేకుండా ఇంద్రధనుస్సు కనపడటం, ఆయన ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తే స్వామి ఇంద్రధనుస్సు నచ్చిందా అని అడగటం, దాని గురించి తెలియజేశారు. ఆ తర్వాత పునర్జీవనం గురించి చెప్పారు. వాల్టర్ కోవన్ గారు మరణించటం, స్వామి బతికించడం, దాని గురించి ఎల్సి కోవన్ గారు వాళ్ళందరికీ తెలియజేయటం అని చెప్పారు. అలానే మెక్సికోలో జరిగిన ఒక సంఘటన గురించి చాలా చక్కగా తెలియజేశారు. నాకు దీంట్లో చాలా చక్కగా నచ్చింది. విశ్వాత్మ తనకిష్టమైన రీతిలో జీవాత్మలకు తన సందేశాన్ని అందించవచ్చును. మనుష్య వస్తు ప్రపంచాన్ని సమర్థతతో మార్చి అమర్చడం ద్వారా ప్రత్యేకమైన ఆ బుద్ధికి ఆ సమయంలో అర్థవంతంగా అందేలా చేయటం కానీ, ఆలోచనలలో మార్పు కలిగించటం వంటి సూటి అయిన ఏ పద్ధతిలోనైనా తెలియజేయటం కానీ చేయవచ్చును అని ఆల్డస్ హక్స్లే చెప్తున్నారు. స్వామి ఎలా అయినా చేయగలరు, సూటిగా చెప్పగలరు, మనకి ఏ విధంగానైనా స్వామి తెలియజేయగలరు అని చెప్పారు. అలానే ఇంద్రాదేవి గారికి విభూతి, అక్షయ విభూతి ఇవ్వటం గురించి తెలియజేశారు. ఆ తర్వాత రెక్కలు వచ్చిన పదాలు 4వ అధ్యాయంలో స్వామి ఒక శివరాత్రి మహాపర్వదినం రోజున సనాతన సారథి 1958 శివరాత్రి పర్వదినం రోజున సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించి, ఆ మాసపత్రిక వల్ల సనాతనం అంటే ఏమిటి, దాని గురించి అది ఏమిటి, స్వామి యొక్క శ్రీకృష్ణుని గీతా బోధ, అలా వాటి గురించి తెలియజేస్తూ అన్యాయం, అసత్యం, అవినీతి, క్రూరత్వం వంటి దుష్టశక్తుల పైన విజయాన్ని సాధించే రీతిగా సత్యాన్ని అనుసరించే వేద శాస్త్రాలను, సమస్త మత గ్రంథాలను మన సనాతన సారథి ఈనాటి నుండి నడిపిస్తుంది. ఇది వెలువడటానికి కారణం అదే. ప్రపంచానికంతటికి ఆనందం చేకూర్చబడినప్పుడు తప్పకుండా విజయ మంగళ గీతం పాడబడుతుంది. ఇప్పటి వరకు ఆవిడ పూర్తి చేశారు సాయిరాం. తర్వాత అంశము పద్య సూక్తి. మానవ రూపాన్ని ధరించిన జగత్కారణ పరబ్రహ్మమే తాము అన్న ఎరుకతోనే బాబా ఎల్లప్పుడూ ఉంటారు. ప్రతి ప్రాణి వెతికే గమ్యం, మార్గదర్శి, సంరక్షకుడు ఆయనే. ఆయన తన ప్రసంగాలలోనూ రచనలలోనూ ఈ సత్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తన ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు ఒక్కొక్కసారి సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఒక చిన్న పద్యాన్ని బాబా చదువుతారు. ఆయన మన కండ్లకి కనిపించకుండా మూసివేస్తున్న తెరని ఎత్తి ఆయన యొక్క మానవోద్ధరణ ప్రణాళికాంశాన్ని కొద్దిగా స్ఫురింప చేయటం ద్వారా అది మనకి తెలియపరుస్తుంది.
ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు వేద కృచేలు బ్రోవ వేద చరితు. ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు తరిని గాచేడి తరి కమల నయను. ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు బలి చక్రవర్తి కావంగనోచి. ఏ గుణంబ గణించి అమరవంజుడు ఆర్తజనాదుడీనాడు అవతరించే. శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెల్గె పత్తీసుడై నేడు పృథివియందు. ప్రహ్లాదును పాలించిన పరమ పురుష విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షించడానికి ఏ విధంగా నరసింహావతారంలో వచ్చారో అలానే కృచేలుని కాపాడటానికి 3 గుప్పెట అటుకు తీసుకుని ఎలా కాపాడారో అలానే గజేంద్ర మోక్షంలో ఏనుగుని రక్షించటానికి ఏ విధంగా వచ్చారో కమలనయనుడు, అలానే బలిచక్రవర్తిని సుతల లోకానికి ఉండటానికి అనుగ్రహించిన వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి, అలానే ఆర్తజనులను రక్షించటానికి శ్రీనివాసుడు లోకైక చిన్మయుండు పత్తీసునిలో పృథివీ మీద జన్మించారు, అవని ఎందుకు జన్మించారు అని చెప్తున్నారు. ఒక సందర్భంలో బాబా అప్పటికప్పుడు ఆశువుగా ఒక పద్యాన్ని పాడారు. క్రమము తప్పక మింట ప్రతిదినంబున భాను ఉదయాస్తమయముల నందనేల గగనంబునకు కాంతికేసేయు తారలు. గగనంబునకు కాంతికైసేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కొనక తా పవనండు జీవకోటుల బ్రోవ వివనేలా. అనిశంబు కలకల ధ్వనులు నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేలా. ప్రకృతిలో నిందు చూచిన భ్రమయేలా. భువిని ధన కుల మత జాతి భేదమేలా. ఎవని యాతని నిధి ఎట్ల నిట్లు జరుగు అతడే అతడనుచు సర్వులకు అధిపతి అనుచు కాంచరయ్యా. ప్రతిదినంలో సూర్యుడు సూర్యాస్తమయం ఎలా జరుగుతోంది, పగలు రాత్రి ఎలా సంభవిస్తోంది, గాలి ఎలా వీస్తోంది అని చెప్పి నది ఎలా ప్రవహిస్తూ ఉంది, కలకల ధ్వనులతో ఎక్కడ చూసినా భ్రమ అనేది ఉంటుంది. అలాంటి సర్వులకు అధిపతికైన భగవంతుణ్ణి నేనేనయ్యా, కాంచరయ్యా, నన్ను కనుక్కొనండి అని చెప్పి తెలియజేస్తున్నారు. పంచభూత సంబంధమైన దృశ్యాలు భగవంతుని అవతారం యొక్క వాస్తవత్వాన్ని నిశ్చయించేందుకు కొన్ని పరీక్షలను ఉపనిషత్తులు ఇలా ప్రకటిస్తున్నాయి. ఆయన పట్ల భయము వలన అగ్ని దహిస్తోంది, ఆయన పట్ల భయం వలన గాలి వీచిస్తోంది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు కూడా ఆయన వద్ద భక్తిపూర్వకమైన భయంతో నిలిచి ఉంటాడు. ఆయన సూచించిన దిక్కుగా మృత్యువు త్వరగా పోవటం కానీ అక్కడి నుండి పరిగెత్తిపోవటం కూడా చేస్తుంది. మొన్న చదివిన దాంట్లోనే మనకు వచ్చింది, ఇంద్రుడు వాళ్ళందరూ అగ్నిదేవుడు అప్పుడు కాలరుద్రుడు వచ్చి గడ్డి పరకను వేయటం, ఆ గడ్డి పరకను ఎవరు ఏమీ చేయలేకపోవటం, మీకు కన్నా ముందు ఇంకొకరు ఉన్నారు, ఆయనే కాలస్వరూపుడు, ఆయనే పరబ్రహ్మ అని చెప్పటం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ మెక్సికోల సరిహద్దు ప్రాంతంలో ఉన్న చిచుమా రాంచ్ లో ఇంద్రాదేవి యొక్క సాయి యోగా కేంద్రం ఉంది. ఒకసారి దావాగ్ని చెలరేగి చుచుమా రాంచ్ వైపుగా వ్యాపిస్తున్నప్పుడు ఆవిడ బాబాని ప్రార్థించింది. మంటలు రాంచ్ కి కొన్ని గజాల దూరం దాకా వచ్చేసాయి. అప్పుడు బాబా వారిని గూర్చి ఆవిడ చేసిన ప్రార్థన హఠాత్తుగా గాలి వీసే దిక్కును మార్చివేసి ఆ మంటల్ని వెనక్కి మళ్లించి వేసింది. ఇది మనము తపోవనంలో చదువుకున్నాం సాయిరా. మొత్తం కాలిపోయింది, కానీ ఇంద్రాదేవి గారి యోగా కేంద్రం మాత్రం ఏ మాత్రము చెక్కు చెరలేదు, స్వామి కాపాడారు అని చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన శ్రీ కేవి రాజా ఇలా రాస్తున్నారు. తేజ్పూర్ లోని ఆయన అధికార నివాస గృహానికి కొన్ని గజాల దూరంలో ఉన్న పెద్ద వెదురు కర్రల సమూహం అంటుకొని గొప్ప ధ్వనితో ప్రేలుతూ విజృంభించి ఆ ప్రక్కనే ఉన్న నేపాలీ కూలీల గుడిసెల ప్రక్కకి వ్యాపించింది. అప్పుడు శ్రీ కేవి రాజా సతీమణి త్వరగా అక్కడికి పోయి బాబాను గట్టిగా పిలుస్తూ ఆ మంటల తీవ్రతను ఉపశమింపచేయమని ప్రార్థించింది. ఆవిడ ఇలా చెప్తున్నారు. కొన్ని క్షణాలలోనే ఆ మంటలు వాటంతట అవే ఆరిపోయాయి. 1 డజను ఫైర్ ఇంజిన్లు కూడా ఆ పని చేసి ఉండలేవు. లెఫ్టినెంట్ గవర్నర్ గారి భార్య అక్కడ మంటలు చెలరేగటం, స్వామిని ప్రార్థించటం, కొన్ని క్షణాల్లోనే ఆ మంటలు ఆరిపోవటం, 1 డజన్ ఫైర్ ఇంజిన్లు ఉన్నా కూడా ఆ మంటలు ఆగలేవు అని చెప్పి ఆవిడ తెలియజేశారు. ఇదే విధంగా తన దర్శనం చేసుకొని ఉపన్యాసం వినేందుకు చేరిన వేలాది మంది తడిసిపోకుండా కేవలం ఒక సంజ్ఞతో కానీ లేక నోటితో ఆజ్ఞాపించడం ద్వారా కానీ బాబా చాలా సార్లు వాన కురవకుండా ఆపారు. మద్రాసు దగ్గరలో ఉన్న ఒక కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్షుడు భారతదేశ ప్రభుత్వానికి ఒక విదేశీ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఓడంబడిక ప్రకారం మొదటి వాయిదాలో 25 కోచ్లను మన దేశం నుండి ఆ దేశానికి ఎగుమతి చేయవలసి ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో మొదటి వరుసలో ఉన్న దేశాల తీవ్రమైన పోటీకి తట్టుకొని అతను ఈ ప్రతిష్టాత్మకమైన కార్యాన్ని చేపట్టే అవకాశం లభించింది. కానీ అడుగడుగున కష్టాలు అతనిని పీడించాయి. సరుకు తీసుకోవటానికి మద్రాసు వచ్చేందుకు అప్పటికే బొంబాయి నుండి బయలుదేరిన జపాన్ ఓడలో కోచ్లను ఎక్కించలేకపోతున్నందుకు ఆయన చాలా దిగులు చెందాడు. తన ఫ్యాక్టరీ పరువు కాపాడవలసిందని అతడు బాబాను ప్రార్థించాడు. ఓడ రావటం ఆలస్యమవుతుంది, త్వరగా పనిచేయి అన్నారు బాబా. అట్లే కొచ్చి దాటాక ఓడ తీవ్రమైన తుఫాను తాకిడికి గురి అయింది. తరువాత కొలంబోలో దానికి కొన్ని మరమ్మతులు చేయవలసి వచ్చింది. చివరకు ఆ ఓడ మద్రాస్ చేరుకునేసరికి రద్దీ ఎక్కువగా ఉండటం చేత దానిని రేవులోకి అనుమతించేందుకు వీలు కాలేదు. చివరకు ఆ ఓడ కోచ్లను తీసుకునేందుకు సిద్ధమయ్యేసరికి సరికొత్త కోచ్లు తయారై విదేశానికి తరలించేందుకు ఎదురు చూస్తున్నాయి. భగవాన్ తన సంకల్పంతో తుఫానులను రప్పించగలరు, ఉపశమింపచేయగలరు కూడా. ఆయన చాలా అన్ని కోచ్లను అనుకోవటం, కానీ ఆయనకి చాలా చాలా అడ్డంకులు రావటం, స్వామి ఆ అడ్డంకులని చాలా చక్కగా తొలగించటం జరిగింది. విడుదల కోరుకునే వారికి మృత్యువును ప్రసాదిస్తారు. భూమిపై ఇంకా వారు నిర్వహించవలసిన పాత్ర మిగిలి ఉందని భావించిన వారిని మృత్యుముఖం నుండి రక్షించగలరు. కనుక ఆయన నుండి వెలువడే మాటలు మనలోని అంతులేని శక్తిని, పవిత్రతను కలిగించే ప్రేమకు, కాంతికి మనలను పెన్నిధులుగా మార్చగల దివ్యాగ్నులు. ఆనంద బాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చి ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనవచ్చి సాయీసుడై ఇట తన గుంపుతో ఆడుకొనవచ్చి ఆ మహావిష్ణువే ఈ మహావిష్ణువై తన ఆయుధములు చేకొనకవచ్చి అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి అటు ఆనాటి ఈనాటి ఆట చూడి సుంత వర్ణించి కొంత సంతసము గనిడి. శ్రీకృష్ణ పరమాత్మ నందకుమారునిగా
వచ్చి ఆనంద బాలుడే గుర్తించి తన వారిని గుర్తించడానికి వచ్చారు. అలానే రామచంద్రుడు ఆయన బంటులను కనుక్కోటానికి వచ్చారు. అలానే సాయీసుడు తన గుంపుతో ఈ మహావిష్ణువుగా ఆయుధాలు చేకొనుక వచ్చాడు. అట్టి పరమాత్మ బొమ్మలాటలను చూసి రంగస్థలాన కొంత సంతతము ఆయన ఆయన కోసం ఎవరిని తెచ్చుకోవాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఒక ఆనందాన్ని మనందరికి చూపించడానికి మనందరినీ ఆయన దగ్గరికి చేర్చుకున్నారు. పుట్టుక ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యములో చింత, ప్రాయంబులో చింత, వార్ధక్యం ఒక చింత, వయసు చింత, కర్మలన్నీ చింత, సంతోషం ఒక చింత, సర్వ చింతలు బాపును సత్యసాయి అంటారు స్వామి. ఇది చాలా సార్లు ఇక్కడ మన సభ్యులే చాలా సార్లు చెప్పారు ఈ పద్యము. మామయ్య గారు చాలా సార్లు అడుగుతూ ఉంటే చాలా మంది చెప్పారు. పుట్టటము ఒక చింతే, భూమి మీద ఉండటము చింతే, సంసారము ఒక బాధే. అలానే బాల్యంలో ఒకప్పుడైతే టీచర్ గారు పిల్లల్ని కొడితే బాగా చదువుతారని అనుకునేవారు. కానీ ఇప్పుడు కొట్టే టీచర్లు లేరు, కంప్లైంట్లు వస్తాయి కాబట్టి. అలానే ముసలితనం ఒక బాధ, అలా ప్రతిదీ బాధతోనూ ఉంటుంది. అలాంటి బాధలన్నీ తీర్చడానికి స్వామి ఒక్కరే ఉన్నారు అని చెప్పి తెలియజేశారు. తన ప్రసంగం ప్రారంభించే ముందు చెప్పే పద్యంలో బాబా తరచుగా భక్తులకు సడలిపోని దృఢ విశ్వాసం మాత్రమే శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుందన్న విషయాన్ని గూర్చి చెప్తారు. కనులలో కరుణ, నాలుకపై మధుర వచనాలు, చిరునవ్వు ముఖములో అమృత ప్రకాశం, ఎల్లప్పుడూ హృదయంలో నిండి ఉండే ఆనందం, హస్తాల ప్రతి కదలికలో ఇవ్వబడే అభయం. అదే సాయి. మీకోసమై అవతరించిన రక్షకుని పట్టు వదులుకోకండి, విడిచిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. నిన్న కూడా మన డిఎస్ఎస్సి గారు ఇదే శ్లోకాన్ని చెప్పారు. సంవత్సరాల క్రితం భగవాన్ పాడిన ఈ పద్యం యొక్క భావాన్ని లోతుగా ఆలోచించండి. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గెడుదా కట్టేందు, కోరినదేదియో కోరనే కోరితివి, కోర్కె చెల్లెడుదాక కొలిచియుండు, అడిగినదేదియో అడుగనే అడిగితివి, అడిగినదిదాక విడవకుండు, తలిచినదేదియో తలచినే తలచితి, తలుపు తీరడిదాక తరలకుండు, పోరు పడలేక తానైన బ్రోవలయు, ఒడలు తెలియక దీవైన ఉడుగవలయు, అంతియే కాని మధ్యలో ఆపివేసి తిరిగి పోట భక్తుని దీక్ష కాదు. సైరమ్మయ్య గారు, ఈ పద్యం చదివినప్పుడు ఒక సినిమాలో ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది, ఎవరైనా చెప్తారా? స్వాతి ముత్యంలో కమల్ హాసన్ సార్. నేను చెప్తాను అనుకున్నాను. ఫ్యాంటాస్టిక్. అరే ఏమి బుర్ర అనేది అనురాధ, ఫ్యాంటాస్టిక్. సైరమ్మయ్య గారు, నేను చెప్దాం అనుకున్నాను, ఆ మేడం గారు చెప్పేశారు. ఫ్యాంటాస్టిక్ అనురాధ, గాడ్ బ్లెస్ యు. అది పట్టిన పట్టు ఎప్పుడు విడవకూడదు, కోరిన కోరిక చెల్లేదాకా భగవంతుని కలవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ దేవుణ్ణి నేను చేస్తుంటే నాకేం చెయ్యట్లేదు కదా అని పక్క దేవుడికి వెళ్ళేటట్టు చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాము. ఏదైనా అడిగితే అడిగింది ఇచ్చేదాకా భగవంతుడిని వదలకూడదు. ఏదైనా తలుచుకుంటే అది తీరేదాకా ఖచ్చితంగా ఆ పని చేయాలి. అంతేకాని మధ్యలో ఆపివేసి ఉండటం అది భక్తుల యొక్క లక్షణ కాదు. అది అటువంటి వాడు భక్తుడే కాదు అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. ఎన్నో యుగాలుగా భగవంతుని వర్ణించటానికి ప్రయత్నిస్తూ మానవుడు ఎన్నుకున్న రూపాలు, నామాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తానేనని బాబా మొదటి ప్రపంచ మహాసభలలో ప్రకటించారు. రాముడు, కృష్ణుడు, శివుడు మొదలగు దేవతలు ఆరాధించబడే ఆయా పర్వదినాలలో బాబా తన ప్రకటనకు తగినట్లుగా ఆయా దినాలలో ఆరాధించబడే ఆ దైవం తానేనన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక పద్యాన్ని పాడి తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. కొన్నేళ్ల క్రిందట ఒక శివరాత్రి పర్వదినాన హాజరైన 25,000 మంది భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబా ఇలా ప్రకటించారు.
మౌళి గుంకెడు చంద్రమఖండ కళతోడ బెడగారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ కరమున నాగా కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ నుదుట తీర్చిన పెద్ద కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ 6 శాస్త్రములందున్న నందగించి నల్ల కలువల హసించి కొల్లలాడు మెరుగు చామల చాయల మేనితోడ పట్టివాసుడు నేడు సాక్షాత్కరించే. చంద్రమఖండ కళతోడ 16 కళతోడు చంద్రుడు, అలానే జడలతోడ చక్కటి అనే జడలతో ప్రవహించు పాల నేత్రముతో, అలానే మెడలో నల్ల నేరేడు వంటి మెడతో, కరమున నాగాభరణంతో, చేతికి నాగాభరణము, నాగ చర్మములతో, అలా అన్ని మేలు ఛాయలతోన పట్టివాసుడు శివ పరమాత్మలాగా సాక్షాత్కరించారు అని చెప్పారు ఈ పద్యంలో. ప్రఖ్యాతి చెందిన హిమాలయాలలోని బదరీనారాయణి ఆలయానికి 150 మంది భక్తులను తీసుకుని బాబా వెళ్తున్నప్పుడు క్లిష్టమైన కొండ ప్రయాణం ప్రారంభం అవటానికి ముందు హరిద్వార్ లో వారితో ఇలా చెప్పారు. నారాయణునితో కలిసి నారాయణుని వద్దకు వెళుతున్నా మీకు ఇది అపూర్వమైన అవకాశము. బద్రీనారాయణ చూడటానికి వెళ్తుంటే స్వామి చెప్పిన మాట, నారాయణతోనే మీరు నారాయణ చూడటానికి వెళ్తున్నారు, ఇంతకన్నా అదృష్టం మీకు ఇంకేముంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అదృశ్య శక్తి మద్రాసులో నిర్వహింపబడిన అఖిల భారత సాయి సంస్థల సమావేశాన్ని ప్రారంభిస్తూ పాడిన ఒక పద్యంలో బాబా సూర్య చంద్రాదుల యొక్క ప్రాణములన్నింటి యొక్క గమనాన్ని క్రమబద్ధం చేస్తున్నది, మన అందరి అదృష్టాన్ని రూపొందిస్తున్నది, అయినా అదృశ్య శక్తి తామేనని ప్రకటించారు. ఆ సంకల్పం సర్వశక్తి సంపన్నము శాశ్వతము అయినట్లయితే అది పుడమికి దిగి వచ్చి మనుష్యుల మధ్య మనిషిగా సంచరించగలదంటంలో సందేహం లేదు. మరొకసారి ఈ ప్రపంచంలో 3 రకాల మానవులు ఉన్నారు. ఇతరుల సంగతి పట్టించుకోకుండా తమ ఆనందం కోసం ప్రయత్నించేవారు, ఇతరులను సంతోష పెట్టడంలోనే తాము ఆనందాన్ని అనుభవించేవారు, తమ ఆనందాన్ని పోగొట్టుకుని అయినా ఇతరుల ఆనందాన్ని భగ్నం చేసేవారు అని చెప్పారు. ఒకసారి ఒక అమెరికన్ బృందానికి ఆయన ఇచ్చిన సందేశంలోని భావం వేరుగా ఉంది. ఎంత చక్కగా ఉంది చూడండి సాయిరాం. ఒకరి ఆనందం కోసం ఉండటం, తమ ఆనందం, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, అంతవరకు ఆనందం. అలానే ఇతరుల ఆనందంగా ఉంటే చూసి తను ఇంకా ఆనందపడటం. ఎవరైనా వేరే వాళ్ళు చాలా బాగున్నారు అంటే, అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు ఇలా ఉంటే చాలు స్వామి అని అనుకోవటం. వాళ్ళు ఆనందంగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఇతర వాళ్ళు ఆనందంగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది అని చెప్పి తెలియజేస్తున్నారు. నవ్వే పువ్వు నీవు, మెరిసే తార నీవు, నీవు కానిది భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఏముంది? అటువంటప్పుడు నీవు కోరవలసిన అవసరం ఏమిటి? ప్రపంచానికి నీవు దేవుడు. నీవు నీ విశ్వాసాన్ని సృజించి కొంతకాలం దానితో ఆడుకొని దానిని నీ లోకానికే తీసుకుని వెళ్ళి యథాప్రకారంగా ఉంటావు. వాస్తవంగా నీవు సచ్చిదానంద స్వరూపుడివి. నేను వెలుగులో ఉన్నాను అన్న స్థితి నుండి వెలుగు నాలో ఉన్నది అన్న స్థితికి, అక్కడి నుండి నేనే వెలుగు అన్న అంతిమ సత్యానికి చేరుకోవటమే జీవిత లక్ష్యమని ప్రతి మనిషి తెలుసుకునేలా చేయాలని బాబా వారి పట్టుదల. నీవు వెలుగైనప్పుడు చీకటి, కోరిక, భయం, ద్వేషం, అహంకారం ఉండలేవు. చాలా చక్కగా తెలియజేశారు. కోరవలసింది ఏంటో మనకు తెలియదు, స్వామి కోరకపోతే అన్ని ఇస్తారు, కోరుకుంటే అదొక్కటే ఇస్తారు అని చెప్పి తెలియజేస్తారు. అలానే
వెలుగు ఉంది, ఆ వెలుగులో ఉన్నాను అని అనుకుంటే, నీవే వెలుగు అని అనుకుంటే, అలాంటి సత్యానికి నువ్వు పట్టుదలతో స్వామి దగ్గరికి వెళ్ళాలి అని. అంటే ఊర్ధ్వగతి నుంచి అధోగతి నుంచి ఊర్ధ్వగతికి, ఉన్నత స్థితి నుంచి మనకు చెప్తారు దివ్య జీవనమా దివ్య జీవనమా గుర్తురావట్లేదు, మర్చిపోయాను, రాసుకున్నాను. దీర్ఘ జీవనమా దివ్య జీవనమా అని చెప్పి ఎప్పుడు మామయ్య గారు చెప్తూ ఉంటారు. అలా దీర్ఘ జీవనం కావాలా, దివ్య జీవనంతో భగవంతుడితో ఉండాలా అనేది మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. పిల్లలంతా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని నిజంగా తమ చుట్టూ కూర్చున్నట్లుగానే వారికి ఇచ్చిన ఈ దిగువ సందేశాన్ని బాబా సూటిగా సరళంగా చెప్పారు. ప్రియమైన పిల్లలారా, గొప్ప మహిమాన్వితమైన ఈ భారతదేశంలో మీరు పుట్టి పెరిగారు. దీని చరిత్రను, పవిత్రమైన సంప్రదాయాలను, ఇచ్చటి జ్ఞానులు భక్తుల యొక్క జీవితాలను, ప్రబోధలను తెలుసుకోవటం మీరు నేర్చుకోకపోతే మీరు నేర్చుకోవటానికి వేరే ఏముంది? పిల్లలకి స్వామి తెలియజేస్తున్నారు, మన దగ్గర ఉన్న పవిత్రమైన సాంప్రదాయాలు, ప్రబోధలు, రామాయణ భారతాలు ఏవైనా ఇలాంటివన్నీ మీరు తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి వేరే ఏముంది? ఒకప్పుడు ఈ దేశంలో కాంతివంతంగా ప్రకాశించిన నైతిక, ధార్మిక జీవనం అనే జ్యోతిని వెలిగించండి. దాని ప్రకారం ప్రపంచమంతటిని కాంతివంతము చేయుగాక. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాను లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక, ప్రేమపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశ దాసోయం ఇది నమ్మక, క్షమించు పరమేశ్వర, క్షమించు సాయి ఈశ్వర. ఏమన్నా తొందరగా ముగించావు? ఓకే. ఇవన్నీ ఊహించే నేను యజ్ఞం ప్రారంభించాను ఆ రోజు 17 రోజుల క్రితం. ఒక సందర్భంలో ఎవ్వరూ లేక 40 రోజులు నేనే చెప్పాల్సి వచ్చింది సత్యం. నాకేం బాధ కూడా లేదు. ఒక పర్యాయం గిరిజ చెప్పిన అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు పునశ్చరణ చేసుకుని బాబాను దర్శించిన యోగులు ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ అయిందండి. ఈ ఆరాధన కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ అని అనుకుంటున్నానండి, స్వామి సహకరిస్తే. పిల్లలకి మెసేజ్ ఇచ్చారు, దట్ ఇస్ ద షీ కంక్లూడెడ్ విత్ ద టాపిక్. స్వామి పిల్లల గురించి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, ఫస్ట్ మీ ఇంట్లో దీపంలాగా ఉండండి అంటారు. తర్వాత మీ ఇంట్లో గడప ఇంట్లో ఉంటే దీపం ఉంటే దాదాగిరి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో కనపడుతుంది, బయట లైట్ అయితే రోడ్డు మీద కనపడుతుంది. ఫస్ట్ ఇంట్లో దీపంలాగా ఉండండి, తర్వాత గడప మీద దీపంలాగా ఉండండి. గడప మీద దీపం పెడితే లోపల బయట రెండు కనపడుతుంది. ఫైనల్లీ స్వామి వీలైతే స్ట్రీట్ లైట్ అంటారు. వీధి దీపంలాగా ఉండండి, అందరికీ వెలుగునిస్తుంది. వీ లైక్ స్ట్రీట్ లైట్, నాట్ స్ట్రీట్ డాగ్స్. అందరం రుద్రంలో ఒకసారి చెప్తుంటాడు, తప్పుగా వస్తుంది. వీళ్ళ అమ్మాయి జరిగిన టాపిక్ అంతా పద్య సూక్తుల మీద నడిచింది. పద్య సూక్తులు అంటే మనకు వెంటనే గుర్తుపెట్టుకో మహనీయుడు నిన్ననే స్వామిలో ఐక్యమైన అంజనేయ గారు. నేనంతా చూసే ఉంటాను, ఆయన ఎన్ని పద్య సూక్తులు బైహార్డ్ చేస్తుంటాడో తెలుసా? ఒక పద్య సూక్తులు ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు సార్. స్పీకర్ చెప్తుంటాడు, స్పీకర్స్ కి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తుంటారు, మీరు ఈ హాటు లక్ష్మీనారాయణ గారు ఈ హాటు బైహార్డ్ సమ్ పద్య సూక్తులు అండి. ఇప్పుడు సత్సంగానికి అప్పుడప్పుడు మధ్యలో చెప్పేవాళ్ళంటే స్వామి అవతార డిక్లేషన్ ఆయన మాటల్లో వెయిట్ వస్తుంది మన సత్సంగానికి అని
దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తుంటాడు. దగ్గర దూరమా అని నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. దగ్గర దూరాలు మనకి. నేను ఒక మాట నవ్వొచ్చింది నాకండి. ఎంత క్లోజ్గా మాట్లాడతారంటే అంజనేయ గారు, నాకే నవ్వొచ్చింది ఆ మాట తలుచుకుంటే. ఆయనకి ఒక ఇంట్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి టెంపుల్ తీసుకెళ్ళాను. ఆ ఇంటికి మా ఇంటి దగ్గరే. నేను తొందరగా రెడీ అయ్యి ఆయన ఇంటికి వెళ్తే అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళొచ్చుగానే వెళ్ళింటిని. సార్ రెడీ అవుతున్నారు. అప్పటికే నేనంటే తెలుసు, నా పేరు లేవు. అద్దం ముందు నుంచున్నారు. జేబులో ఒక ప్యాకెట్ ఉంటుంది సార్. లక్ష్మీనారాయణ గారు, నేను నల్లగా ఉంటా కదా, కాస్త పౌడర్ రాసుకుంటా, ఏమనుకోకండి. మీరు రాసుకోకర్లా పౌడర్. ఎంత చమత్కారంగా మాట్లాడుతుంది చూడండి. నేను నల్లగా ఉంటాను కదా, కాస్త పౌడర్ రాసుకుంటాను. మీరు పౌడర్ రాసుకోకర్లా. అటువంటి అద్భుతం అవుతుంది. ఎన్నో పద్య సూక్తులు ఆయన కంఠస్థం చేశారు. ఇందాక ఒక మాట చెప్తుంది, దీన్ని 3 తాళం రకరకాలుగా చెప్తుంటాం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఐఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, మై అండ్ ఫాదర్ ఆర్ వన్. చెప్పే విధానం తేడా. ఇందాక ఏమన్నాడు? నేను వెలుగులో ఉన్నాను, చీకటి ఎవడు కోరుకోడు. సంవత్సరమా జ్యోతిర్గమయ, వెలుగు నాలో ఉంది. ఎస్, మనందరిలో వెలుగున్న బట్టి ఇట్లా కూర్చున్నాం. మనం తీసుకుపోమంటే పొమ్మంటే పోదు వెలుగు. ఇందాక చెప్పాడు, ఆయన ఇష్టం. నాకు పోవాలంది, అన్నీ కూడా మనం పోవాలంటే పోతామా? చాలా బాగుందండి, ఎంజాయ్ చేస్తానంటే ఉంటామా? పోవటము రాకడం మన చేతిలో లేవు. మన పని అయిపోయింది అంటే వీళ్ళు లేవు. ఇంకా పని ఉందంటే యూ కెన్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్ ఆల్సో. ఎన్నో చూస్తున్నాం. ఇందాక ముచ్చటించింది. ఫైనల్ గా ఐఎమ్ ది లైట్, నేనే వెలుగు. ఓడిపోయిన జ్యోతిస్వరూపుడు. ఇక్కడ 49 50 జ్యోతులు ఉన్నాయి. 64 జ్యోతులు వెళ్ళి 9 వెళ్ళిపోయి దగ్గుపోయినాయి. ఆయన పరమాత్ముడు కూర్చుంటున్నాడు 2 hours ప్రోగ్రామ్ లో. మనమే కూర్చొని రావటము, బయటకు పోవటం. ఆ విశ్వవిరాట్ ప్రపంచం అంతా దూరం పరమాత్మ 2 గంటలు ఇక్కడ సత్సంగంలో కూర్చుంటుంటే కదలకుండా మనమేమో వస్తుంటాం, పోతుంటాం. ఎంత స్థిరత్వం ఉందో ఆలోచించుకోండి. ఇంకో మాట చెప్పింది, 3 రకాల మనుషులు. 3 రకాల మనుషులు ఉన్నప్పుడు 4 రకాల సేవలు గుర్తుకొచ్చినాయి నాకు. మనం చేసే సేవలు. ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు ప్రపంచంలో మొత్తం కూడా. ఇప్పుడు 750 కోట్లు ఎంతో అంటుంటారు. ఈ 750 crores was divided into 3 types. ఏం చెప్పలేదు బాబు. ఈ ప్రపంచంలో 3 రకాల మానవులు ఉంటుంటారు. నాకు పక్కన వాడి సంగతి అక్కర్లేదు. నేను కుంభమేళ నీళ్ళు తెచ్చుకున్నా, నాన్న కష్టపడి పోయించిన, ₹1,00,000 ఖర్చు పెట్టినా, గిరిజ మన పక్కన వాడికి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి గిరిజ? అవును మామయ్య గారు, ఆ 3 మనం ఇప్పుడు చెప్పింది కూడా. ₹1,00,000 ఖర్చు పెట్టి మనం పోయినప్పుడు పక్కన వాడికి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? లేదా వాడు కూడా 1,00,000 ఖర్చు పెట్టి వాడిని కూడా బొమ్మను. ఇప్పుడు 100 మందికి ఇచ్చిన నీళ్లు మళ్ళా రేపు ఎక్కడికో ఊరికి పొమ్మంటే అక్కడ రెడీ చేస్తున్నప్పుడు నీళ్లు. ఇతరుల సంగతి పట్టించుకోకుండా తన ఆనందం కోసం మంచివాడే. వీడి వల్ల హానేం లేదు సొసైటీకి. ఈ ఫస్ట్ కేటగిరీ వల్ల. సెకండ్ కేటగిరీ, ఇతరులు సంతోషిస్తే నేను వాడు బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బీ హ్యాపీ బాడీ. ఏ ఒక్కడు ఏడుస్తున్నా స్వామికి ఇష్టం లేదు. ఫస్ట్ ఐ షుడ్ బి హ్యాపీ. నేను బీ హ్యాపీ గిరిజ అంటే అంటానికి ముందు నేను హ్యాపీ. నేను ఏడుస్తూ గిరిజను నవ్వమంటే ఎట్లా ఉంటుంది? ఇంపాసిబుల్. దట్స్ వై స్వామి సే బీ హ్యాపీ, దెన్ మేక్ అదర్స్ హ్యాపీ, ఆల్ విల్ బీ హ్యాపీ బాడీ. ఇది బాగా కొటేషన్. ఇంక 3వ వాడు ఆనందం ఒక్కర్లేదు. వాడు ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. 24 గంటలు ఇదే ఆలోచన, ఎట్లా వాడి పక్కన పడగొట్టాలా,
వాడిని ఆనందం లేకుండా చేయాలి. మొత్తం యావత్ ప్రపంచంలో 3 రకాల మనుషులే మనకు కనపడతారు సమాజంలో కళ్ళ ముందే చూసుకుంటాం. మీరు గొప్పకర్లా ఈ వ్యవహారంలో కూడా 3 రకాలు, పల్లెటూరులో కూడా చూడొచ్చు, ఇటువంటి 3 రకాలు సిటీలో కూడా కనపడుతుంది. స్వామి నా చేసే సేవలను 4 రకాలుగా విభజించారు. ఒకటి స్వార్థ సేవ. ఐ డోంట్ వాంట్ గివ్ ది నేరేషన్, జస్ట్ అనౌన్స్ చేస్తాం. స్వార్థ సేవ, స్వార్థ పరార్థ సేవ, పరార్థ సేవ అండ్ పరమార్థ సేవ. సో మనం చేసే సేవలు ఎలా ఉంటే 4వ కేటగిరీ చెందాలి. పరమార్థ సేవగా భావించాలి. పరువులు కాదు, పరమాత్మ స్వరూపం. అద్భుతం మాట చెప్పింది. ఆ మాట అంటాడు లేదా రాసుకున్నా అనేసి. ఎవడను నారాయణ దర్శనం పోతుంటారు, మానస సరోవరం శివుడి దర్శనం పోతుంటారు. అటువంటి సాక్షాత్ పక్కన శ్రీమన్నారాయణ స్వామితో, సాయినారాయణతో కలిసి బద్రీనారాయణ చూడటానికి పోతున్నారు. మీ ఎంత అదృష్టవంతులు అన్నట్టు. అదే సందర్భంలో జరిగే సంఘటన ఏంటంటే, చెప్పారు కదా, ఎక్కడ క్లిష్టమైన కొండ ప్రయాణం అన్నారు. సో బస్సులో సీట్లు ఎలా ఉంటాయి, 2 సీట్లు ఉంటాయి. బస్సులు కూడా చిన్న బస్సులు ఉంటాయి. మేము ఆటోలో ఇరుకుని కూర్చున్నాం 5. చాలా కష్టం కదా. నారాయణమూర్తి చాలా ఇబ్బంది అయింది పాపం. చాలా చూశాను అతను ఎంత ఇబ్బంది పడ్డాడు. సారీ నారాయణమూర్తి, ఈ పైకి సోమత్యమ్మ ఎట్లా కూర్చుంటాం ఆటోలో 5 ఇరుక్కుని. అలాగా ఈయన స్వామి పక్కన కస్తూరి గారు ఇరుక్కుని కూర్చున్నారు ఒక సీట్లో, ఫస్ట్ సీట్లో. అక్కడ పోతున్నాం కదా, అది నెక్కాల్ హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ ఏమంటారంటే యోగ భూమి అంటున్నారు. అంటే మనది కూడా యోగ భూమి. ఎక్కడ పవిత్రమైన భూమి, ఎక్కడ భగవన్నామ, అది కూడా ప్రతి యోగ భూమి. అంత దూరం పోతున్నాం కదా, ఏమైనా జనరల్ గా మెడిటేషన్ వస్తుంటారు ఋషికేశ్ కి. దూర దేశాల వాళ్ళు కూడా వచ్చి 1 month పాటు ఉండి ధ్యానం చేసుకుని శక్తిని బట్టి పోతుంటుంటారు, వాళ్ళ శక్తి కొలది. మంత్రోపదేశం కూడా వెళ్తుంటారు అక్కడికి, ఋషికేశ్ కి. నేను 2 రోజులే ఉన్నాను, వాట్ ఐ అండర్స్టాండ్. సో అప్పుడు నా కస్తూరి గారు అడిగాడు, ఎంత దూరం వచ్చాను కదా, మళ్ళా ఋషికేశ్ హరిద్వారు రాగలను లేదో స్వామి, నాకు కూడా ఏమైనా మంత్రం చెప్పండి. ఏం మంత్రం అంటే దున్నపోత మంత్రం ఉన్నాడు గురు చరిత్రలో. దున్నపోత అంటే అదే మంత్రం. నమ్మకం ముఖ్యం. మంత్రం ఓంకారమా, పంచాక్షర, అష్టాక్షర, ద్వాదశాక్షర, లేదా 18 అక్షరాల. ఒక్కొక్క మంత్రం అయితే 2-3 లైన్లు ఉంటుంది లంకా సహస్రనామం. అందులో నా పొడుగు కాదు, మన విశ్వాసం, మన నమ్మకం. ఆ విశ్వాసం మాట తర్వాత ముందు వస్తుంది, అప్పుడు ముందు. ఇప్పుడు నేను కస్తూరి గారి స్వామి అడగడం జరిగింది, ఇంత దూరంగా వచ్చారు స్వామి, నాకు కూడా ఎవరు మంత్రోపదేశం చేయని. దేనికి ఎవడైనా అడుగుతాడు కదా, నాకు అక్కడ మంత్రం చెప్పు. దేనికంటే ఏదో లోపల పర్పస్ ఉంటుంది. కోర్టు కేసులను బయటపడటమా, లేదా డబ్బులు రావడమా, ఉద్యోగుల ప్రమోషన, లేదా అధికారం. రీజన్ ఓట్ ఆఫ్ ఎనీ మంత్ర. లోపల స్వార్థంతో పెట్టుకుని మనం మంత్రాలు చెప్పిస్తుంటాం. స్వార్థ రహితంగా చేస్తే అద్భుతం. నేను భగవంతుడు దగ్గర కావడానికి స్వామి అన్నట్టు. ఇంతకంటే ఏం దగ్గర కావాలి? నీ కుడి భుజము నా ఎడం భుజం రాసుకుంటూ కూర్చున్నాము, ఇంతకంటే ఇంకేం దగ్గర అవుతావు భగవంతుడికి అన్నట్టు. అంత అదృష్టవంతుడు గురు. ఇందాక అమ్మాయి చదువుతూ ఆనంద బాలుల తర్వాత మన విశ్వాసం గురించి, విశ్వాసం ఎలాగ ఉండాలి అంటే ఏమంటారు స్వామి? డాష్ ఫిల్ అప్ ది బ్లాంక్. రెండే వర్డ్స్ ఉంటాయి, 2 అక్షరాలు ఉంటాయి. విశ్వాసం ఎలా ఉండాలి? రాసలాగా ఉండాలి. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. మన విశ్వాసం శ్వాసలాగా సడలిపోకుండా ఉండాలా? దానికి ఉప్మా పెడితే ఒకటి, దోశలు పెడితే ఒకటి. దోశ చేయొచ్చుగా, ఉప్మా ఎందుకు చేసింది? అలా ఉండకూడదు. పదార్థాలను బట్టి విశ్వాసము, లేదా ఇంట్లో వేసిన పక్కలను బట్టి విశ్వాసం కాదు. అందుకని విశ్వాసం అన్నప్పుడు స్వామి 2 రకాల విశ్వాసాలు ప్రతివాడికి ఉండాలి. నాకు కాదు, నీకు కాదు, అందరి సమస్త మానవాళికి.
ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. అందరూ సామాన్యంగా పుట్టిన వాళ్ళే. వివేకానంద మల్లానే పుట్టాడు, రామకృష్ణ పరమహంస ఆది శంకరాచార్య మల్లాగా పుట్టాడు, మహాత్మా గాంధీ మల్లానే పుట్టిన వాళ్ళే. ఎల్లగా మహాత్ములు అయ్యారు అంటే వాళ్ళకి రెండు రకాల విశ్వాసం ఉంటాయి. దే హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే హ్యావ్ ఆత్మవిశ్వాసం ఉంది, దైవ విశ్వాసం రెండు ఉండాలి. ఆత్మవిశ్వాసం ప్లస్ దైవ విశ్వాసం కలిపితే దట్స్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. ఇందాక ఆల్రెడీ చెప్పిన విడుదల కోరుకునేవాడు ముచ్చు, నిజంగా విడుదల కోరుకోవాలి. ఏదో ఆసమాసిగా ఏదో లోకాభిప్రాయం అండి ఎప్పుడు పోతామని అట్లా కాదు. ఈ కుక్కిట పురాణం నిన్న కనుక శాస్త్రి గారు అన్నట్టు మీరు ఖచ్చితంగా ప్రే చేయండి, స్వామి వస్తాడు. దేశం పరువు పోతుందో స్వామి చూస్తూ కూర్చోరండి. నేను రాసుకున్న పైన హెడ్డింగ్ ఏంటంటే 162 పేరు బోర్డర్ సిచ్యుయేషన్ కి దేశం పరువు స్వామి కాపాడుతారు. పరువు పోతుంటే ఊరుకోరు. ఆ పరువు కాపాడడానికి ఏదైనా చేస్తారు స్వామి. లాస్ట్ గా ఇంకోటి, స్వామి మీరు ఏమి తినరు కదా, రాగి ఇంత తింటారు కదా. నిన్న మీరు వీడియో క్లిప్పింగ్ పెట్టిన వెస్టర్న్ క్యాంటీన్ ఓపెనింగ్ ఎంత అందరి చేత తినిపిస్తున్నా. ఆయన తిన్నాడు తెలియదు. ఒకసారి చూడండి రాత్రి వీడియో వెస్టర్న్ క్యాంటీన్ ఓపెనింగ్. ఎక్కడెక్క అన్ని టేబుల్ దగ్గర నువ్వు ఇక్కడ కూర్చో తిను ఇదేనని పురమాయిస్తూ ఆయన ఏం తిన్నాడు తెలియదు. సో నాలాంటి మీరు ఏం ఫిజికల్ గా తినరు కదా, మీకు మరి పంచభూతాల నుంచి ఏమన్నా స్వీకరిస్తారా అంటే పిచ్చోడా, పంచభూతాల నుంచి నేను స్వీకరిస్తాం కాదు, పంచభూతాలకు ఆ శక్తిని ఇచ్చేవాడిని నేనే. మృత్యువు ఫలానా సైడ్ పోమంటే ఆ సైడ్ పారిపోద్ది స్వామి. మృత్యువు ఆ జాగాకు పోవద్దంటే ఆ జాగాకు మృత్యు దేవత పోడు. ఇంకా కంటిన్యూ అవుతుంది పోతాయి. ఎక్కువ లేవు, 1-2 సూక్తులు ఉన్నాయి. ఓకే, విధంగా ఎంతో మహనీయులు, అవతార పురుషులు, మహర్షులు స్వామి యొక్క దర్శనానికి తాపత్రయపడి ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూడడము, అవకాశం వచ్చినప్పుడు రావటం, లేకపోతే స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగిన సంఘటనలు ప్రారంభించాం. అప్పుడు మహనీయులే అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని మన విశ్వాసం పెరగటానికి ఈ టాపిక్ తీసుకున్నాం కానీ లేకపోతే మీకు తెలియదని కాదు. పర్పస్ ఎత్తేసి వీటిని పునశ్చరణ చేసుకోవడం వల్ల మన విశ్వాసం ఊగిసలాడకుండా, బయాస్ లేకుండా, ద్వందంగా లేకుండా ఏకోన్ముఖంగా జరగాలని నా కాపాడుతున్నాను. అటువంటి మహనీయుడు ఈరోజు మనం ఉచ్చరించుకునే మహనీయుడు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. ఎంత ఈ డేటా కలెక్ట్ చేశానికి సుమన్ బాబు గారు ఎంత కష్టపడింటారు బాబు. శ్రీకాళహస్తి వాళ్ళకి తెలుసు చుట్టూ బ్రహ్మాస్త్రం ఉంటుంది. గీతా మకరందాన్ని రచించి గీతా యజ్ఞాలు చేశారు. నేను చూసే అవకాశం కలిగింది నాకు. ఎన్నో గీతా ఉపన్యాసాలు చేశారు. మన సోదరు కూడా ఈ విద్యా ప్రకాశానంద గారి పేరు బాగా ప్రస్ఫుటిస్తుంది. మన ఎవరు యశోద మేడం. యశోద మేడం ఎవడో ప్రజెంటేషన్ చేసుకున్నాడు. గమ్మును వినరా బాబు. ఎన్నో గీత ఉపన్యాసాల ద్వారా అశేష జనానీకాలు ధరింపజేశారు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి. నేను కూడా మా రామకృష్ణాపూర్లో చేసిన మా పక్కన మండమరిలో గీత ఉపన్యాసాలు పెట్టి వెళ్ళి దాచకూడదు. వీరు ప్రసిద్ధులైన మలయాళ స్వామి శిష్యులు. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఒకసారి ధర్మవరంలో గీత గురించి ఉపన్యాసాలు చేస్తున్న రోజుల్లో ఒకనాడు ఉపన్యాసం తర్వాత వారు ఆసక్తితో అక్కడగా ఉన్న పెద్దలను పుట్టపర్తి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం పక్కనే కదా, 40 కిలోమీటర్లు.
అప్పుడు కొందరు భక్తులు వారిని కొన్ని ఆధ్యాత్మికమైన ప్రశ్నలు అడగబోగా ఇప్పుడు విద్యా ప్రకాశానందగిరి స్వామి వాళ్ళతో ఉన్నట్ట, మీరు కల్పవృక్షపు నీడలో ఉన్నారు. ఏం అద్భుతమైన మాట చూడండి. మీరు కల్పవృక్షం నీడలో ఉన్నారు, అటువంటి భాగ్యవంతులను మీకు నేను చెప్పవలసింది ఏమున్నది అని వారు భగవాన్ బాబా వారిపై తమ గల భక్తిని ప్రేమపూర్వకంగా వినయపడది, వినమ్రత అని చెప్పాడు. అది రుద్రం మనకి ఏం నేర్పుతుందంటే నమస్కారం పెట్టుకుని నేర్చుకోవాలి. అక్కడ పెడితే అక్కడ నమస్కారం పెట్టండి, ఏం కాదు. నమస్కారం మనకు నమస్కారం. నమస్కారం పెట్టి పనులు అయిపోతే నేను చెప్పినా నిన్నే ఈయనకి ఎంతటి స్వామి మీద ఎంతటి అపారమైన భక్తి ప్రేమ వినమ్రత అనేది చూసి మీరు గొప్ప నీటిలో ఉన్నారు, మీకు నేను చెప్పేది ఏముంది అన్నట్టు మహనీయుడు. చెప్పలేక కాదు. అతను విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి తల్లి సుశీలమ్మ సోనముఖి నదీ తీరంలో ఆ ఆశ్రమానికి ఎదురుగా తోటలో చిన్న కుటీరం నిర్మించుకొని అందులో నివాసం ఉండేది. ఇప్పుడు అమ్మాయి అనేట్టుగా పంచభూతాల టాపిక్ అనుకోకుండా అదే వస్తాయి. ఒకసారి ఆకస్మికంగా తుఫాను చెలరేగి ఒక రోజంతా విరామం లేకుండా తీవ్రమైన గాలులతో పాటు కుండపోటుగా వర్షం కురిసింది. అదే కొత్త కాదు, అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ తుఫాను. కొండవాగులన్నీ వేగంగా ఆకాశం చిల్లుబడిందా అనుకుంటాం. నేను వేమవరం పోయినప్పుడల్లా వర్షం లేదు. ఒక పక్కన ఎండలు కొడుతుంటే మాకు ఒక రోజు వర్షం పడింది కేసులు ఉన్నాయి. సూర్యముఖి నది భయంకరంగా పొంగి పొర్లు పలు ప్రాంతాల్లో చెరువులైనాయి, ఊరిళ్లు పడిపోయినాయి. విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆశ్రమంలో మెడ మీద ఉన్నారు. పేదవారు చాలా మంది వచ్చి ఆశ్రమంలో తలదాచుకున్నారు. ఆశ్రమం ఎందుకు కడతారంటే దీని గురించి. వరదలు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే అటువంటి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడానికి ఆశ్రమం. స్వామి మాతృమూర్తి శిష్యులమ్మ గారిని కొందరు ఆశ్రమంలోకి తీసుకొచ్చారు. మర్నాడు వరద ఉధృతం తగ్గి సూర్యోదయం కాగానే ఆ తల్లి వెళ్లి తన కుటీరం తలుపు చూసింది. ఆ కుటీరంలో వరుసగా మహనీయుల మహారుషుల చిత్రపటాలు ఉన్నాయి. నిత్యం వాటికి పూజ జరుగుతుంది. వాటిల్లో పెద్ద ఫోటో బాబా వారిది ఉన్నది. ఆ రాత్రి ఆమె ఆ ఫోటోలకు ఎటువంటి నష్టం కలగకుండా చూడమని ఆమె భగవంతుడు ప్రార్థిస్తూనే ఉంది. విచిత్రం, అన్ని ఫోటోలు మట్టి మరకలతో నిండి ఉన్నాయి. ఒక్క భగవాన్ సత్యసాయి బాబా వారి ఫోటో తప్ప. అది ఆమెకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం విని ఆ ఆశ్రమ అధిపతి అయిన స్వామి కూడా వచ్చి చూసి అది భగవంతుని సత్యసాయి బాబా వారి లీల అని భావించారు. ఈ విద్యా ప్రకాశానంద స్వామి గారు ఇలా అంటుంటారు మన స్వామి గురించి. కేవలము శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేత, ఉపదేశాల చేత ఎందరో ఉత్తములుగా పరివర్తనం చెందుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎందరెందరో ఈ విధంగా మారుతారు. ధర్మ సంస్థాపన అంటే ఇదే ధర్మ సంస్థాపన ఎక్కడ పెడితే ఏంటి ధర్మ సంస్థాపన ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. అందుకని మన ఆర్గనైజేషన్ లక్ష్యం కూడా పెట్టారు, స్వీయ పరివర్తన. ఇప్పుడు సత్సంగాలు పెట్టింది మీకేదో చెప్పడానికి కాదు, దయచేసి అనుకోకండి. నేను మార్చుకోవడానికి పెట్టుకున్న సత్సంగాలు ఏది. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్. అధర్మ మార్గంలో పయనించే వారిని ధర్మ మార్గంలోకి తీసుకొస్తున్నారు బాబా. అది దేశ సౌభాగ్యానికి ఎంతో, స్వామి దేశానికి ఎంతో చేశారంటే నేను దేశానికి సేవ చేస్తున్నాను ఎక్కడే స్వామి చెప్పకుండా చేసి చూపిస్తున్నారు.
తద్వారా క్రమంగా ప్రపంచమంతటా శాంతి, విశ్వశాంతి అంటే ఇది. విశ్వశాంతి కావాలి అంటే మనం ముందు మన శాంతిగా ఉండాలి. మన శాంతిగా ఉంటే ఇల్లు శాంతిగా ఉంటుంది, మన పక్కన ఒక సమాజం ఉంటుంది, మన ఊరు ఉంటుంది, మన జిల్లా ఉంటుంది, మన రాష్ట్రము, మన దేశము, అన్ని దేశాలు. బాబా దివ్యమైన ఆశీస్సులతో ఎందరో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. దుఃఖంతో ఉన్న మానవాళికి శాంతి, సౌభాగ్యాలు అనుగ్రహించడం ప్రపంచానికి స్వామి చేస్తున్న సాటిలేని సేవ. బాబా కారణ జన్మలు. బాబా ఈ ప్రపంచంలో జన్మించడం తమ దివ్య సంకల్పం తప్ప మరొకటి కాదు. అందుకని ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ అన్నారు. నూరా అంటే వస్తా రావచ్చు, ఆయన అనుకుంటే మళ్ళీ వస్తాడు. ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ అని మనం అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ అవుతారని చూడగలం. మన వల్ల చేయడం ప్రార్థన అన్నమాట. మేఘాల గురించి రైతు ఏం చేస్తాడు? వర్షం పడితే బాగుంది ప్రేయర్ చేస్తాడు, నీళ్లు కుదిపించుకోలేదు. ఎప్పుడంటే ఏదో కృత్రిమంగా నీళ్లు తెరిపించుకుంటున్నారు. బాబా దివ్యమైన జీవిత విధానమును మానవులను అనుసరిస్తే తమ జీవితాలను ధనం చేసుకుని చేరుకు అత్యుత్తమైన ఆత్మజ్ఞానం పొందగలుగుతారు అని. నేనే వెలుగు, అది ఆత్మజ్ఞానం అంటే నేనే వెలుగు. నేను వెలుగులో ఉన్నాను, వెలుగు నాలో ఉన్నది. ఆ స్టేజ్ స్టెప్ బై స్టెప్. మూడో స్టెప్ నేనే వెలుగు, ఐఎమ్ ది లైట్. ఆ లైట్ 10 మందికి పంచాలి మనం. లైట్ పంచే లైట్ మన వెలుగే మనకేం తగ్గదు. మన జ్ఞానం తుప్పనారా ఉంది. ఎంత అమ్మాయికి వేద జ్ఞానం పంచుతోంది, మళ్ళీ మొదలు పెట్టింది క్లాసులు మధ్యాహ్నం పూట 2 o'clock. ఇంట్రెస్ట్ కెన్ జాయిన్. పుట్టబర్తిలో సాధు పరిషత్ సమావేశాలు జరిగినప్పుడు భగవాన్ బాబా విద్యా ప్రకాశ్ చంద్ర స్వామిని దగ్గరికి పిలిచి ఎంతో ఆదరించి ప్రేమతో సంభాషించి గీతామగ్రం గ్రంథం గురించి ప్రశంసించి వాటితో చక్కని ఫోటో తీయించుకున్నారు. ఇంకొక మహనీయుడు ఈ పేరు కూడా విన్నాం, శ్రీ గాయత్రి స్వామి. ఇందులో ప్రస్ఫుటించే పేర్లు చాలా వినే ఉంటారు మనం. గాయత్రి స్వామి గురించి ఇవన్నీ నేను సత్సంగాల్లో డిఫరెంట్ సందర్భాల్లో చెప్పానండి సిచ్యుయేషన్ బట్టి. శృంగేరి పీఠాధిపతి శంకరానంద స్వామి, శ్రీ నరసింహ భారతి వారి శిష్యులు గాయత్రి స్వామి. మీరు 1906వ సంవత్సరంలో షిరిడీకి వెళ్ళి బాబా సన్నిధిలో 1 సంవత్సరం గడిపారు. తర్వాత 1918లో షిరిడీ బాబా మహాసమాధి చెందే వరకు తరచుగా షిరిడీ వెళ్ళి షిరిడీ బాబాని దర్శించే మహనీయులు ఈయన పేరు కూడా రాసుకోవచ్చు. మనం జనరల్ గా 2 పేర్లు చెప్తుంటాం. ఎవరండి ఆ పేర్లు? ఎనీబడి? షిరిడీ సాయిని సచ్చిదాయిని చూసిన వాళ్ళు మనం 2 పేర్లు చెప్తుంటాం. పెద్ద బొట్టమ్మ గారు ఒక ఆవిడ, పెద్ద పొట్టమ్మ గాలి శారదాదేవి గారు. ఒక పేరు చెప్పండి. ఒకటి అయిపోయింది. కాకా దీక్షిత్. బాగా కట్టుబట్టేవాడు. ఏదికు మనకు తెలిసి తెలియకుండా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మనం నోట్ చేసుకోం. కానీ గాయత్రి స్వామి ఆల్సో ఇన్ ద లిస్ట్. కాలచక్రంలో ఏంటమ్మా డాక్టర్ గాడియా అంటారు కదా సార్, షిరిడీలోని అతను. ఎవరో పొలిటీషియన్ ఉన్నారు కానీ నాకు తెలియదు. బాలగంగా ఇంకెవరో ఉన్నారు కానీ ఇద్దరు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలియదు. మహాత్మా గాంధీ ఉన్నారేమో మరి, నాకు తెలియదు. ఐ డోంట్ నో. మహాత్మా గాంధీ ఇద్దరు చూసాడేమో మరి, ఐ డోంట్ నో. మీకు తెలిసే చెప్పండి ఇంట. సో నౌ ఇప్పుడు ఖచ్చితంగా రికార్డు ప్రామాణికంగా తెలుసుకుంటాం కనుక యూ కెన్ రైట్ హిమ్ హియర్ ఇన్ ఫ్యూచర్.
సో 40 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ఏ సంవత్సరం? 1918కి 40 కలిపితే సనాతన సాధన సంవత్సరం. 58. నేను పుట్టి ఒక సంవత్సరం అయింది అప్పటికి. 1958 మా మేడం పుట్టిన సంవత్సరం. షిరిడి సాయినాథుడే సత్యసాయినాథుడుగా అవతరించి పుట్టపర్తిలో ఉంటున్నారని మొట్టమొదటిసారిగా విన్నాడు గాయత్రి స్వామి. ఇప్పుడు 1958లో, అంటే 42 ప్లస్ 67 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. సో ఎప్పుడైతే తెలుసుకున్నాడు వెంటనే పుట్టపర్తి బయలుదేరి వచ్చారు. అప్పుడు బాబా పుట్టపర్తి పాత మందిరం నుంచి ప్రశాంతి నిలయంలో కొత్తగా వచ్చిన రోజులు. గాయత్రి స్వామి గారు బాబాను ప్రతిరోజు దర్శనం చేసుకోవడము, ఆ షిరిడి బాబా పత్తి బాబా ఒక్కరేనా అని పోల్చి చూసుకోవడం అని పని. ఆ ఇరువురు బాబాలు మాట్లాడే తీరు, ఆ సంభాషణలో ఆధ్యాత్మికత మేళవించి ప్రబోధించే తీరు ఒకే రకంగా అనిపించిన ఈయనకు. ఇంకో ముఖ్యమైనదండి, ఇద్దరు కూడా ఏ గురువు లేకనే సర్వజ్ఞులయ్యారు. వేదంలో కూడా చెప్తుంటారు, రాముడి గురువు ఉన్నాడు, కృష్ణుడి గురువు ఉన్నాడు, సాయిబాబా గురువు లేడంటారు మన శాస్త్రి గారు. ఇద్దరు నిరాడంబర జీవితాలని అనుసరించారు. అదేంటంటే పెద్ద సిలుకు అంగీలు వేసుకుంటారు, కారులో తిరుగుతాడు కూడా. సిలుకు అంగీలు వేసుకున్నా కారులో తిరిగిన స్వామిని నిరాడంబర. ఎటువంటి కుటుంబంలో పుట్టాడు మనకు తెలియదు ఏముందండి. పిల్లీస్ కూడా లేదని పెట్టుకోవడానికి, తుమ్మమూలి పెట్టుకున్నాడు. ఒకటే డ్రెస్ అండి. ఎంత కడు పేదరికం అండి. పేదరికం ఉన్న వాళ్ళు నేను చాలా మంది చూసాను. మేము పేదరికంలో పుట్టిన కుటుంబం కాదు, మేము ధనికులం ఏం కాదు. కష్టపడి మా నాన్నగారి సంస్కారంలో ఈరోజు ఈ నలుగురు ఇలా తయారైన. అయినప్పటికీ గాయత్రి స్వామి మనస్సులో సత్యసాయి బాబా వారు తన గురువు గారే షిరిడి బాబా వారైనా అంత కొంత డౌటింగ్ థామస్ సంశయం మాత్రం ఉండిపోయింది. కొన్ని రోజులు ప్రశాంతి నిలయంలో ఉండి తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరే ముందు రోజు రాత్రి, నిన్న మనం కళల ద్వారా ఎలాగ స్వామి గురించి మన ప్రస్తావన వచ్చింది సత్యం శివసుందరంలో. గాయత్రి స్వామికి ఒక విచిత్రమైన కళ వచ్చింది. అందులో బాబా వెనుకటి షిరిడి రూపంలో వారికి దర్శనమిచ్చి తాను మహాసమాధి అనంతరము 8 సంవత్సరాలకు శరీరం స్వీకరించిన తర్వాత 15 సంవత్సరాలకు తన ఆస్తిని అంతా తెచ్చుకున్నా అని తెలియజేశారు. పంతొమ్మిది 26 + 15 అవతార డిక్లరేషన్ తర్వాత తన ఆస్తిని సమకూర్చుకున్నారు. మనంతా ఆయన ప్రాపర్టీ. ఈ కళ వల్ల గాయత్రి స్వామికి అప్పటి వరకు తెలియని ఒక మహత్తరమైన విషయం తెలిసింది. ఈ మాట ఎవరు చెప్పారండి? ఆఫ్టర్ 8 years నేను మరలా వస్తాను. ఎవరు? ఒక్కరికి మాత్రమే చెప్పారు. ఎవరు ఆవిడ? శారదాదేవి. గాలి శారదాదేవి. ఇంకెవరికి ఎవరు చెప్పలా. మరి ఈయన కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు కాకా దీక్షిత్ గురించి చెప్పినప్పుడు అనురాధ ఏం చెప్తామంటే, నేను 8 years తర్వాత వస్తాను అని చెప్తే ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్ హిజ్ బ్రెయిన్ లేట్ గా రాసుకున్నట్టు ఎందుకు ఇప్పుడు వెంటనే రాసుకుంటా అంటే మర్చిపోతాం అని చెప్పి. మెదడు ఎదురుకులాగా లేదు, చురుగ్గా లేదు అక్కడ ఇలాగా. 8 సంవత్సరాల తర్వాత వస్తాను వాడు 8 సంవత్సరాలు బాలుడుగా వస్తాను రాసుకున్నాడు విత్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఇంపార్టెంట్ ఉంటే వెంటనే మనం రాసుకోవాలా. ఈయనకి తెలిసింది ఇప్పుడు ఈ విషయం. షిరిడి సాయినాథు తన భౌతిక శరీరం విడిచిపెట్టిన 8 సంవత్సరాల తర్వాత పత్తి సాయిగా అవతరించాలని అప్పటి వరకు ఆయనకు తెలియదు. మళ్ళా ఎవరు చెప్పారు ఈ సాక్షాత్తు షిరిడి సాయి బాబా చెప్పారు. మళ్ళీ ఈ మాట ఆయనకి చెప్పింది. అంత బాగానే ఉంది. బాబా చెప్పిన మాటల్లో 15 సంవత్సరాల తర్వాత తన ఆస్తిని అంతా తెచ్చుకున్నానని అంటూ ఆయనకు అర్థం కాదు.
నేను కూడా ఏదో అన్వయించి చెప్పిన. అన్వయించింది కరెక్టే, మనం కరెక్ట్గా అన్వయించుకుంటే మనం చెప్పింది రైట్ చేస్తాడు. ఆ విషయము మరునాటి ఉదయం భక్తులతో ముచ్చటించినప్పుడు వారు అన్నారట, బాబా 14 సంవత్సరాలు నిండుతున్న వయసులోనే తాను సాయిబాబా అని అవతార ప్రకటన చేసిన వృత్తాంతాన్ని భక్తులు ఆయనకి వినవించి, సో మీకు వచ్చిన కళ అంతా యథార్థమని చెప్పారట. ఇక్కడ ఆస్తి అంటే అంతకుముందు కూడా దివ్య శక్తులు, దివ్య విభూతులు అని అర్థం కంక్లూడ్ చేశాడు. ఆస్తి అంటే ఐశ్వర్యం. అంటే అంతకుముందు చిన్నప్పుడు చూపించలేదంటే చూపించారు. ఆఫ్టర్ డిక్లరేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రచయిత గారు అవతార తత్వం ప్రకటన గురించి ఒక అద్భుతమైన చిన్న చిన్న బ్రీఫింగ్ అనమాట, డబ్బాలు కొట్టి రాస్తారు. కృతయుగంలో ఋషులు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసి చివరకు కొన్ని క్షణాల పాటు భగవంతుడు ప్రత్యక్షమైతే ఆ దర్శనం వల్ల పరమానందం పొందారు. ఇది మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక మెరుపులాగా కనపడి మళ్ళీ మెరుపు ఉంటుందంటే లేదు, ధర్మని మాయమైపోతుంది. మన సినిమాలో చూడలేదా? త్రేతాయుగంలో వానరులు శ్రీరామచంద్రుని స్పర్శన భాగ్యం పొంది ఎనలేని తృప్తిని పొందారు. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుతో సంభాషణ నేను మీకు భాగవతం చెప్తున్నాను ఇక్కడ మండే ఈవినింగ్ బాల వికాస్లో. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణునితో సంభాషణ చేసి ఒక యుగం వాళ్ళకేమో దర్శనమైంది, త్రేతాయుగంలో వాళ్ళకేమో స్పర్శనమైంది, ద్వాపర యుగంలో వాళ్ళకి సంభాషణ. ప్రస్తుత అవతార కాలంలో భక్తులందరికీ ఉదయం సాయంత్రం ఈ సత్యసాయి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం ప్రసాదిస్తున్న మీరంతా అదృష్టవంతులు అని జంజాల సుమనబాబు రాయలా. ఇప్పుడు చెప్పిన కొటేషన్ అంతా బాబా గారి కొటేషన్ గుర్తుపెట్టుకోండి. జంజాల సుమనబాబు ఊహించి రాయలా. మనం ఎంత అదృష్టంతో ఆలోచించండి. కృతయుగంలో వాళ్ళకంటే మరి ఏం తక్కువ, త్రేతాయుగంలో వాళ్ళకంటే ఏం తక్కువ, ద్వాపర యుగంలో వాళ్ళకంటే ఏం తక్కువ. ఇంకొక మహనీయురాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడి పేరు మాతాజీ కృష్ణప్రియ. ఏమండి, ఎనీబడి ఏం మాట్లాడతారు? శోభా మీనాక్షి సారం సార్. ఒక కీర్తన పాటు, నేను మంచిలు తాగుతాను. అలాగే సార్. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనసా భావములోన బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు,
హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా భావము లోన బాహ్యమునందును. విష్ణుని మహిమలే వివిధ కర్మములు, విష్ణుని మహిమలే వివిధ కర్మములు. విష్ణుని పొగడే వేదములు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావము లోన బాహ్యమునందును. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము. అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము. అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే. అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావము లోన బాహ్యమునందును. గోవింద గోవింద అని కొలువావు మనసా భావము లోన బాహ్యమునందును. థ్యాంక్ యూ సార్. శంకర్ సరస్వతి గారు మేడం, శంకర్ సరస్వతి గారు సాయిరామండి గురువు గారు. మీరు ఒక ఫోటో పెట్టారు, నేను గ్రూప్ లో పెట్టాను, దాని గురించి 2 నిమిషాలు మాట్లాడండి మీ అత్తగారి ఫోటో గురించి. ఓకే సాయిరామ్, ఓకే సాయిరామ్. సాయి మా అత్తగారు స్వామివారితో ఇంటర్వ్యూ కోసం, అంటే ఆవిడకి చాలా పర్యాయాలు స్వామివారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ కోరిక ఏంటంటే ఆమె సంతానం, మేమంతా ఉన్నాం కదా, మేమంతా కూడా స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళాలని ఆవిడ చిరకాల కోరిక అనమాట. అందుకని ఆవిడ మమ్మల్ని ఆ రోజు రాత్రి 1 గంటగా నిద్ర లేపేసి స్నానాలు చేయించేసి శుభ్రంగా ఏదో వండి పెట్టేవారు పాపం. అదే తినేసి 5 గంటలకల్లా లైన్ లో కూర్చున్నాం. కూర్చుంటే బాబా దయ వల్ల ఫస్ట్ లైన్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే మా పక్కనగా, మీరు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, మాకు ఇంటర్వ్యూ కావాలి సాయిరామ్ అని మీరు తపస్సు చేయండి, చేస్తే స్వామి పిలుస్తారు అని అన్నారు. అంటే అప్పుడు మేము అలాగే త్రోట్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ 1 గంటన్నర ఎంతో మేము అందరం కూడా పిల్లలు అందరం చేసాం అనమాట. అంటే పిల్లంటే అప్పుడు నేను కూడా పెద్దదాన్ని కోడలను కదా. చేస్తే స్వామివారు ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్ళిన తర్వాత స్వామివారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ 5-6 ఫ్యామిలీస్ వెళ్ళాము. అన్ని మాట్లాడారు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీతో ఒక్కొక్క ఫ్యామిలీ అఫైర్స్ గురించి మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఆ రోజుల్లో కెమెరాని ఇంటర్వ్యూ రూమ్ లోకి అలౌ చేసేవారు. అని చేత మా హస్బెండ్ అన్న, స్వామి ఒక్క ఫోటో తీసుకుంటామండి మీతో. తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి ఆయన సింహాసనం ముందు చిన్న పాదపీఠం ఉంటుందండి, ఆ పాదపీఠం మీద ఆయన ఎక్కి నిలబడ్డారు. అప్పుడు ఫ్యామిలీని పిలిచారనమాట. ఏ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మా ఆడపడుచు హస్బెండ్ ఉన్నారు, ఆయన్ని ఆయన ఇంతమందిలో కూడా చూడండి ఎవరి భర్త ఎవరి భార్య, మేము అంతా ఒకలాగే ఉండాము, ఒక వయసు వాళ్ళం అనమాట. కానీ చూడండి ఏ భర్తకి ఎవరి భార్య వాళ్ళనే పిలిచి వాళ్ళ పిల్లల్నే రమ్మని వాళ్ళ పిల్లల మీద భుజాల మీద చేతులు వేసి అలాగా ప్రతి ఫ్యామిలీకి ఫోటో తీయించుకున్నారనమాట. కానీ ఆ రోజు మమ్మల్ని పిలిచినప్పుడు మా మామగారు ఏం చేస్తారంటే, సడన్ గా ఎవరో మా బంధువులు ఒక అబ్బాయి ఏమో టాయిలెట్ వస్తుంది ఇంటికి వెళ్దాం తాతయ్య అంటే పాపం ఆయన ఇంటికి వెళ్ళారు. ఆ టైంలో ఇంటర్వ్యూ వచ్చింది.
కాబట్టి ఆయన మిస్ అయిపోయారు. ఆయన మేమంతా వచ్చిందా స్వామి తలుపేసారు. అప్పుడు మా ఆడపడుచు అనమాట, స్వామి నాన్నగారు స్వామి నాన్నగారు స్వామి అల్లాడిపోయింది. అంటే నేనేం చేయను, ఇప్పటిదాకా తలుపు తీసే ఉంచాను కదా, రాలేదు, నేనేం చేయను అని చెప్పి తలుపేశారు అనమాట. అందుకని మా అత్తగారికి పక్కన ఎవరు లేరు, మేమంతా జతలు అంటే స్వామి మధ్యలో ఈ పక్క హస్బెండ్, ఆ పక్క వైఫ్, ఆయన ముందేమో చిల్డ్రన్. ఆ విధంగా ఫోటోలు తీసుకోవడానికి ఆయన అనుగ్రహించారనమాట. ఆ విధంగా తీసుకున్నాం. ఇక మా అత్తగారికి కంపెనీ లేదు కదా, అందుకని అక్కడ ఇంకొక ఆవిడ ఉన్నారు, కలెక్టర్ గారు రామారావు గారే ఉండేవారు ఆ రోజుల్లో, కలెక్టర్ రామారావు అనంతపూర్కి. ఆయన భార్య మా అత్తగారికి రిలేటివ్. సో వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్ స్వామితో చేయించుకున్నారు. కానీ ఈవిడికి మరి కంపెనీ లేదు కదా, అందుకని స్వామి ఏమన్నారంటే, వీళ్ళిద్దరు కూర్చుంటే కొంచెం లావుగా ఉన్నారు కదా మా అత్తగారు, ఆవిడ కూడా ఈవిడంతలా ఆ ఫోటో పెట్టలేదు, కట్ చేశాను, అది కూడా పెడతాను. అన్న కొంచెం లావుగా బుద్ధిగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిని ఆండాళమ్మ గారు రండి ఇద్దరును అని చెప్పేసి ఇద్దరిని చెరువు పక్క నిలబెట్టుకుని అప్పుడు ఫోటో తీయించుకున్నారనమాట. అది సందర్భం అండి ఆ ఫోటోకి కథ. సాయిరామ్ అండి. అంటే నాకెందుకో ఇందాక ఫోటో కనిపిస్తే మీకు పంపించాలి అని అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు ఇంటర్వ్యూ పొందారండి స్వామి దగ్గర. స్వామి అందరికీ హారాలు అన్ని సృష్టిస్తుంటే ఈవిడ మనసులో అనుకున్నారట, ఏమనంటే స్వామి అందరికి హారాలు సృష్టిస్తున్నావు, నాకు ఒక స్ఫటికమాల సృష్టించి ఇవ్వండి అని మనసులో అనుకున్నారంట. అనుకున్న తర్వాత మరొక రోజు అండి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు, ఎప్పుడు ఆవిడకి చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి, అందులో ఇంకొక ఇంటర్వ్యూలో స్వామి అన్నారు, నీకేం కావాలి అన్నారు. అంటే స్వామి, ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతుందండి బాబాయ్, ఫ్రెండ్లా మాట్లాడేస్తుంది. నాకేం కావాలో నీకు అంటది, మీరని కూడా అంది ఆవిడ, అన్నారు ఆవిడ. అంత ఇదనమాట. నాకేం కావాలో నీకు తెలియదా, నా మనసులో ఏముందో నీకు తెలియదా, అదే ఇవ్వండి అని కూడా అనలా, ఇవ్వు అన్నారట. ఆవిడే చెప్పిన మాటలు ఇవన్నీ నేను. అంటే అప్పుడు స్వామి సృష్టించి ఒక స్ఫటికమాల ఇచ్చారు. ఇచ్చి చేతికి ఇవ్వబోతే మెడలో వెయ్యి అన్నారంటే ఇప్పుడు మోకాళ్ళ మీద నిలబడి. అంటే భక్తురాలికి భగవంతుడు అలా ఉంటారేమోనండి నాకు అనిపించింది. అంటే అప్పుడు ఆవిడ మోకాళ్ళ మీద నిలబెడితే ఆ స్వామి ఆవిడ మెడలో వేయటం జరిగింది. ఇప్పుడు ఆ స్ఫటికమాల మా ఆడపడుచుకే ఎవరికో ఇచ్చేసినట్టున్నారు అదండి. తర్వాత అది వేసుకుంటే మాకెవరికైనా కానీ కాస్త అనారోగ్యంగా ఉంటే ఆ మాల మా మెడలో వేసేవారు. వేస్తే మేము ఒక రోజు 2 రోజుల్లో రికవర్ అయ్యేవాళ్ళం అండి. అంత శక్తివంతమైనటువంటి స్ఫటికమాల అండి అది. అది మా అత్తగారు స్వామికి ఉన్న రిలేషన్. అంటే ఆవిడ బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట స్వామితో. స్వామిలా చెప్పారంటే ఏదైనా సరే చేసేస్తారనమాట ఆవిడ. మరొక చిన్న సంఘటన చెప్తానండి. మా అబ్బాయికి సంబంధం వచ్చింది. నేనన్నాను, కొంచెం నాకేంటో అంత అదిగా అనిపించగా నేనేం చేశానంటే మా అబ్బాయి తనను, అరే నా పెళ్ళి స్వామి ఒప్పుకుంటే చేశారు నానమ్మ గారు, అంచేత స్వామి ఒప్పుకుంటే నీ పెళ్లి చేస్తాను రా, ఆ అమ్మాయి ఆ సంబంధం లేకపోతే లేదురా అన్న. సరేనమ్మా అన్నాడు. సరే, నేను ఆ రోజులంటే స్వామితో మాట్లాడగలిగాం కానీ ఇప్పట్లో మాట్లాడలేకపోయాండి. ఇది 2009 ఆ ప్రాంతంలో మాట్లాడలేకపోయాం, అంతమంది జనం కదా. అంచేత సమితికి వెళ్ళిపోయి స్వామి ఇట్లా సంబంధం వచ్చింది, ఆ సంబంధం నచ్చింది అని అంటున్నారు, నాకేంటో కొంచెం కిరికిరలాగా ఉంది. మరి మీకు మీ నిర్ణయం అయితే మా పెళ్లి మీరు చేశారు, 3 సార్లు 4 సార్లు చెప్పారు అమ్మాయిని చేసుకో బంగారం, 4 5 చెప్పారు. అదేవిధంగా ఈ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటే మీకు ఇష్టమైతే, అది మీ నిర్ణయం అయితే, మీ దండలోంచి ఒక పుష్పం వేయండి అని. అలా భజనలో కూర్చున్నాను కానీ భజన పాడట్లా, ఏ ఫోటో నుంచి పుష్పం పడుతుందా పడదా అని అలా చూస్తూ ఉన్నానండి. చూస్తూ ఉంటే సింహాసనంలో ఒక ఫోటో పెట్టారండి. ఫోటో పెట్టి స్వామిది, దానికి 3 చోట్ల, అంటే ఈ చివర ఆ చివర మధ్యలో కూడా పైకెత్తి 3 చోట్ల అంటుకునేటట్టు ఒక దండ వేశారు. వేసిన తర్వాత నేను పెద్ద ఫోటోల నుంచి చూస్తున్నా, ఎక్కడ పువ్వు పడుతుందో విగ్రహం నుంచి పడుతున్నానో అటువైపు చూస్తున్నాగా, ఇటు చూడట్లా. కానీ అటు చూస్తున్నప్పుడు కూడా మనకి కొన్ని పక్కనలో కూడా కనపడిపోతాయి. సో మధ్యలో ఫోటోల నుంచి ఒక వైపు నుంచి దండ జారి అదే సింహాసనం దండ జారి ఆయన కళ్ళు కనపడబోతే, ఏంటి స్వామి నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది, పోన్లేండి స్వామి అన్న. అంటే ఏం చేశాడు, ఈ చివరిది కూడా వేశారు.
ఆహా అసలు ఇష్టం లేదు కదా, 2 కళ్ళు కనపట్లేదు అని అని మనసులో ఏంటి మాటలు స్వామితో. అప్పుడు మధ్యలోది కూడా పూర్తిగా వేశారు. అంటే పూర్తిగా స్వామి కనిపించారు. కనిపించి మొత్తం దండ 3 సార్లు పడింది. నేను 3 సార్లు అని ఎందుకనంటే నా వివాహానికి స్వామి 3 సార్లు చెప్పారు మా బంధువులకి, చేసుకో బంగారం చేసుకోమని. సో ఆ విధంగా 3 సార్లు మా అబ్బాయికి కూడా స్వామి ఈ విధంగా 3 సార్లు దండ వేయటం వలన స్వామి యాక్సెప్టెన్స్ ఈ సంబంధం అని నాకు అనిపించి వెంటనే మా అత్తగారికి చెప్పాను ఇంటికి వచ్చి, అండి ఇట్లా సమితిలో ఇట్లా మా సంబంధం అనుకున్నాం కదా, నాకు నచ్చలేదు, కానీ స్వామిని అడిగితేనేమో అదే చేసుకోమని ఇట్లా 3 సార్లు వేసానంటే అప్పుడు మా అత్తగారు అన్నారు, పిచ్చిమోహం నీకు నచ్చడం కాదు, స్వామికి నచ్చిందే మనకు కావాలి, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకుని చేసే అన్నారు. అంతేనండి. ఆ విధంగా ఆ అమ్మాయిని స్వామివారు మా కోడల్ని కూడా నిర్ణయించడం జరిగిందండి. మౌనంగా నిర్ణయించారనమాట ఆ విధంగా. సో ఈ విధంగా స్వామివారి అనుభవాలు మా అత్తగారికి చాలా ఉన్నాయండి. ఊరికే మన సభ్యులంతా ఆనందిస్తారు అంటే మా అత్తగారు కొంచెం చాలా చెప్తుంటాను కదా, ఆవిడ వల్ల నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చాను. ఆవిడే నన్ను తీసుకెళ్లారు. సుప్రభాతం నేర్చుకోకపోతే నీకు సుప్రభాతం రాదా తిట్టేవారు అనమాట. తర్వాత ఏమో స్టడీ సర్కిల్ ఆ రోజుల్లో లేడీస్ పెట్టుకునేవారు. పెట్టుకుంటే సడన్ వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు, నన్ను తీసుకెళ్లారు. నన్ను చెప్పమన్నారు, నాకేమీ రాదు, రాకపోతే ఏదో చెప్పమ్మా అంటే ఏదో చెప్పాను అనమాట. భయం అనమాట వాళ్ళందరి దగ్గర. అందుకని స్పీడ్గా చెప్పేస్తే అప్పుడు ఆ వసుమతి గారు ఉన్నారన్నమాట, కొమారెడ్డి భాస్కర గారు మిస్సెస్ వసుమతి గారు, అమ్మ అంత స్పీడ్గా చెప్పకూడదు, కానీ స్లోగా చెప్పాలి, నెక్స్ట్ టైం మెల్లగా చెప్పన్నారు. ఈ విధంగా నన్ను ఈ స్వామి ఫోల్డ్కి తీసుకొచ్చింది, ఈ విధంగా మాట్లాడించేది అంత క్రెడిట్ కూడా గోస్ టు మై మదర్ ఇన్ లా అండి. మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ ఇన్ లా. కాకపోతే అఫ్ కోర్స్ స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నన్ను వాళ్ళ ద్వారా ఆయన ఫోల్డ్లోకి తీసుకున్నారు, ఆయన పాద పద్మాల దగ్గరికి తీసుకున్నారండి. ఇది చరిత్ర. సాయిరామ్ అండి, అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సాయిరామ్. విఠల్ భగవాన్ ఉన్నారు పక్కన. ఆయన ఎవరో ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నారు, పిలుస్తానండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మీ అత్తగారి గురించి అన్నారు కనుక అమ్మ గురించి ఏమైనా చెప్తాడని ఒక మాట. చెప్తారు. ఎందుకంటే సిచ్యుయేషన్ వచ్చింది వాళ్ళు అనుకోకుండా. అట్లాగండి. మీ అమ్మగారి గురించి స్వామికి ఉన్న కనెక్షన్ గురించి చెప్పండి కొంచెం. మీ అమ్మగారికి స్వామి. హలో సాయిరామ్ బ్రదర్. మా అమ్మగారికి ఫస్ట్ నేను 1969-70లో అండి, అప్పుడు డిగ్రీ చేశాను. డిగ్రీ చేసి ఉద్యోగానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా, అప్పుడు మా బ్రదరు నా తర్వాత రాశాడు డాక్టర్ దానికి రాశాడండి. స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంటర్వ్యూ కోసం 4 రోజులు కూర్చున్నాం. అక్కడే వంట వండుకుని, అక్కడ గణేష్ రెడ్డి ఉండేదండి. ఆ గణేష్ రెడ్డి దగ్గర జెంట్స్ లేడీస్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలీలే. ఒక షెడ్ ఓన్లీ లేడీస్ అని ఉంటాయి, ఒక షెడ్ ఒకటి జెంట్స్ అని ఉంటాయండి. అప్పుడు గణేష్ రెడ్డి ఉన్నది జెంట్స్ లేడీస్ కలిసి ఉన్నాయి, ఉన్నాయండి. అప్పుడు మేము 4 రోజులు కూర్చుంటే స్వామి ఎంట్రీ ఇవ్వలేరు. మా మదరు చాలా స్వామిని అడిగేస్తారు, నేను ఇవ్వలేకపోతే అన్నారు, స్వామి మనకెందుకు ఇస్తారు, డబ్బులు వాళ్ళకి ఇస్తారు, రేపు వెళ్ళిపోదాం మనం అని అన్నారు. సరే చూద్దామమ్మా అన్నారు. ఆ రోజంతా ఉన్నాం. సేవాదల్లో వచ్చి ఇక్కడ శంకర్ లక్ష్మీ కళావతి గారు ఎవరు అడిగారండి. లక్ష్మీ కళావతి అంటే ఆవిడ పూర్తి పేరండి లక్ష్మీ కళావతి. అందరూ అమ్మాజీ గారిని అంటారు. ఆ పేరు స్వామి చెప్పకుండా లక్ష్మీ కళావతి గారికి నేను ఎంట్రీ ఇస్తున్నాను, రేపు పొద్దున్న వచ్చి అక్కడ కూర్చోవాలి అన్నారు. 4 రోజుల తర్వాత అండి మేము రేపు వెళ్దాం అనుకుంది ఆపి, అప్పుడు స్వామి గారికి నేను వరండాలో కూర్చున్నాము. దాని ముందు ఒక పాయింట్ అండి. ఆవిడ అనుకున్నట్టు అమ్మాజీ గారు అంటే ఎవరో ఆవిడని పిలుస్తున్నారు, మనల్ని పిలవలేదు అని ఆవిడ ఆవిడ పేరు ఆవిడ మర్చిపోయారు, ఈగ తన పేరు మర్చిపోయినట్టు.
ఆ తర్వాత ఎవరు అన్నారు నువ్వే కదే అమ్మాజీ అమ్మాజీ అని అంటూ నువ్వే కదా లక్ష్మీకాంత్ అని వాళ్ళ బంధువులు ఎవరు అంటే అప్పుడు నేనే అని ఎవరు అన్నారు. వెళ్ళి స్వామి లోపలికి రాగానే అంతాన్ని కూర్చోబెట్టి స్వామి డబ్బున్న వాళ్ళకే ఇంటర్వ్యూ ఇస్తారు కదా, మరి నీకు ఎందుకు ఇచ్చారు అన్నారు. అది కదా ఆనందం అయిపోయింది నేను. తర్వాత అన్నీ చెప్పి ఆవిడకి జరిగినవి అన్నీ చెప్పారండి. పాఠాలన్నీ చెప్పి నా నా వైపు తిరిగి, అరే నీకు ఎంత సుస్థి చేసింది, నేను ఆ సుస్థిలో కాపాడలేదని అన్నాను. అప్పుడు నాకు చాలా పెద్ద వచ్చిందండి. అది అంతా అయిపోయింది. నువ్వు నువ్వు మందు ఇస్తాను నేను అన్నారండి. గోడలోంచి బి కాంప్లెక్స్ అది సర్వరోగ నివారణ అండి. అది వేసుకుంటే ఆయన ఏ మందు ఇచ్చినా అది సర్వరోగ నివారణ. తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఆ ఇంటర్వ్యూలో కొన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు వచ్చేస్తుందా జాబు అంటే ఎంతకాలం కాదు అన్నాను నేను. ఎంతకాలం కానీ ఇక ఫిబ్రవరిలో వస్తుంది, జాయిన్ అవుతావు అన్నాడు. నేను అప్పుడు వెళ్ళింది దసరాకు ముందండి. దసరా ముందంటే ఇక స్వామి బర్త్డే ముందు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పాను వచ్చి, స్వామి ఇలా చెప్పారు, ఏముందో చూడండి అంటే నీకు జాబు అది లేదు, స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ ఎక్సైజ్ నేను వెళ్ళాను. వెళ్తే స్పోర్ట్స్ కోటా అయిపోయింది బాబు ఈ ఏడాది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకో అన్నారు. నాకు ఏం అర్థం అవ్వలేదు, సరే వచ్చేసాను. అదే అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, స్వామి ఫిబ్రవరి అన్నారు. ఫిబ్రవరి అన్నారు ఏంటంటే 7వ తారీఖు కూడా అయిపోయింది. 9వ తారీఖున వచ్చింది, 9/1/74లో వచ్చింది పోస్టింగ్ ఆర్డర్స్. ఆయన చెప్పింది ఫిబ్రవరి 1st వీక్ అయ్యాక 9/2/1974 వచ్చింది. నేను 19/2/1974లో జాయిన్ అయ్యాను. ఆయన చెప్పింది ఇంకా చాలా చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ 2 సార్లు అయింది. ఇలాగా మా అమ్మగారిని చూస్తే ఓసారి కూర్చున్నారు, స్వామి దర్శనం ఇస్తాన్నారు, ఇవ్వలేదు. ఇవ్వలేకపోతే ఈవిడ కూర్చుని అంతా ఎండలో అక్కడ ఆర్చెస్ ఉంది మనకి, కొబ్బరి చెట్లు ఇవి ఉండి ఆర్చెస్ ఉంది, ఆర్చెస్లో కూర్చోవాలి స్వామి అంటే వీళ్ళకి ఎండ తగలకుండా. ఈవిడ మొండి పట్టుదల. స్వామి వచ్చి ఏంటి నువ్వు ఎండలో కూర్చున్నావు, జ్వరం వస్తే ఎవరు వస్తారు అని చెప్పి లోపల కూర్చోవన్నారు. మరి మీరు నాకు ఏం చెప్పకపోతే నేను మీకు అన్నీ బాగుంటాయి, మీ పిల్లలందరూ బాగుంటారు. తర్వాత మా బాబు అది మా తమ్ముడు సెలెక్ట్ అయ్యాడండి. అప్పుడు నేను వెళ్దామా లేదంటే స్వామి వచ్చిన జాబు నువ్వు మానక అన్నారు. నేను అలాగే చేశాను. గెజిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అది స్వామి ఇంకా చాలా మా పర్సనల్గా స్వామితో నాతో చేసినవి అన్నీ చాలా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే నేను 1965లో స్వామి బర్త్డే 65th బర్త్డేకి పుట్టపర్తి వెళ్దామని వెళ్తే నాకు సెలవులు లేవండి. సెలవు లేకపోతే 1965లో నేను మా పుట్టపర్తి ముందు వెళ్ళి అవన్నీ క్లీన్ చేసి మాకు రూమ్ ఇచ్చారు స్వామి. అప్పుడు అవన్నీ దానికి చాలా హిస్టరీ ఉన్నాయి. ఇంటర్వ్యూ ఇస్తే స్వామి నేను ఎలకలన్నీ చచ్చిపోయినాయి మా ఇంట్లో, అవన్నీ క్లీన్ చేసి అన్ని 85 అక్కడ ఆయన జాండీస్ వచ్చింది నాకు. ఇంక ఏలూరు వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మా పాదాలను వాళ్ళనే పుట్టపట్టు పంపించా. ఇల్లంతా క్లీన్ చేసి పెట్టాను కదా పెడితే నాకు జాండీస్ వచ్చి వెళ్తా కుదరదు అన్నారు. అప్పుడు స్వామి పట్టణం దగ్గర కూర్చొని ఏడ్చారండి.
స్వామి నువ్వు ఇలాగా మా పేరెంట్స్ ఒకరే వస్తారు, వాళ్ళు 70 years నుండి మీరు ఎలాగైనా భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయాలి స్వామి అని అడిగితే స్వామి ఇద్దరు సేవదారులు పంపించి ఫుడ్ అంతా పంపించారు. వాళ్ళు వచ్చారండి. ఏమండి మీరు సుంక వెంకటరత్నం గారు? అవును బాబు. స్వామి మీకు ఈ భోజనాలు పంపించారండి బర్త్డేకి, అది 5 రోజులు భోజనాలు. మిమ్మల్ని ఎక్కడికి రావద్దన్నారు బయటికి, జనాభా పూజ అయ్యి అటెండ్ అవ్వండి స్వామి దగ్గర అని చెప్పారు. ఏం బాబు మాకు కాదేమో VVIPs పంపిస్తారండి ఆ ఫుడ్, మనకన్నీ ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు కదా ఎప్పుడు పడితే. అలా కాకుండా అది ఇచ్చారు, ఫ్యాక్టరీస్ ఇచ్చారు. ఫుడ్ ఈజ్ గాడ్ ఈజ్ ఫుడ్, డోంట్ వేస్ట్ ది ఫుడ్ అని ఆర్టికల్. స్వామి అది ఎప్పుడంటే స్వామి ఒక 6 సంవత్సరం మహాసమాధి అవుతారు. ఆ సమాధి లోపల ఈ మాకు ఏర్పాటు చేశాను. నేను చెప్పి మా సంతోషం ఎవరు అమ్మలేదు, నేను ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి చూపించా కాగి. అప్పుడు అసలు ఇంటి స్వామి మీకేమిటండి అని అన్నాడు. మాకేం తెలుసండి అక్కడ. తర్వాత ఫుడ్ వారం రోజులు మార్నింగ్ ఈవినింగ్ పంపించాను. తర్వాత స్వామి మా ఇంట్లో చేసిన మా తమ్ముళ్ళు ఒక తమ్ముడు, 3 తమ్ముళ్ళు అండి. అందులో స్వామి ఫస్ట్ అది ఇండియన్ కల్చరు, అది సమ్మర్ కోర్సెస్, సమ్మర్ లీవ్ బెంగళూరు అక్కడ ఆ కాలేజీకి మా తమ్ముడు సెలెక్ట్ అయ్యారండి. సమితి నుంచే పంపిస్తారు, అన్ని సమితుల నుంచే. ఊళ్ళో గ్రాడ్యుయేట్స్ చదువుతున్నారు స్టూడెంట్స్ తీసుకెళ్ళి 1 month సమ్మర్ కోర్స్ జరుగుతుంది. ఆయన 1 monthలో చాలా ఇచ్చారండి. వీడికి అది బెంగళూరు క్లైమేట్ మామూలుగానే వీడికి ట్రాపికల్ ఇస్లోపిలే ఉందండి. అంటే క్లైమేట్ చేంజ్ అయితే వీడికి ఊపిరి ఆడదు. చేప మందులు హైదరాబాద్లో ఎన్నో పెట్టించాం, దేనికి క్లియర్ అవ్వలేదు. అక్కడ స్వామి నాకు ఎక్కువైపోయింది స్వామి అంటే తగ్గిపోద్దని పెట్టారు. ఇంకా 2 రోజులు అయ్యాక ఎక్కువైపోయింది, అది ఊపిరి ఆడలే. స్వామి చేపెట్టేస్తున్నాడు, రౌడీ చెయ్యి నీకు ఊపిరాడకపోతే పట్టుకుంటావా అది అలా. స్వామి నాకు ఏమి ఆటలేదంటే సరే అని సృష్టించి విభూతి ఇచ్చారండి. అది వేసుకున్నాడండి. ఇప్పుడు వాడు అక్కడ ఎక్కడ ఉన్నాడంటే చికాగోలో ఉన్నాడు, -20 అండి. ఇంతవరకు అసలు సిమ్టమ్ లేదు. ఆ విధంగాను తర్వాత 2 సంవత్సరం ఇంకో తమ్ముడు సెలెక్ట్ అయ్యాడు సమ్మర్ కోర్స్కి. తర్వాత ఏడాది సిస్టర్ సెలెక్ట్ అయింది సమ్మర్ కోర్స్కి. అప్పుడు మన సమితలు అన్నారు, స్వామికి ఎవరిని సెలెక్ట్ చేయడము మీ కాపీడేమో అని అందరూ అంటుంటే, మేము చేసింది ఏం లేదు, స్వామిని నమ్ముకున్నాం అంతే. తర్వాత చాలా బాగా ఫ్యామిలీని జీరోకి వచ్చేసాం, అంత టైట్ అయిపోయింది. ఈరోజు డైలీ మీల్స్ కూడా కష్టమైంది. తర్వాత మళ్ళీ ఒక్కొక్కళ్ళే ప్లేన్లోకి వెళ్ళేలాగా తీసుకొచ్చారు. మా మదర్ చాలా ఉన్నాయని చెప్తాకి మళ్ళీ టైం అయిపోతుంది. నేను అమెరికా ప్రయాణం, ఈ రూమ్ ఇచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. థ్యాంక్స్ అండి. సాయిరామ్. బ్రదర్ ఒక భజన పాట కంక్లూడ్ చేద్దాం. బ్రదర్ ఒక భజన పాడతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
అరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్. నేను కాకతాళీయంగా ఫోటో చూసాను, లేకపోతే నేను కంటిన్యూ చేసేవాడిని. ఎందుకనో మీరు ఉత్తగా బెటర్ కదా అని దట్ ఐ గాన్ అవుట్ సైడ్ అండ్ సీన్ దెన్ ఇమీడియట్లీ రియాక్టెడ్ ఆ ఫోటో గురించి. సాయిరామ్. ఎప్పుడైనా సార్ చేత మీరు గైడ్ చేసి యూ కెన్ నారేట్ టోటలీ ఆల్సో ఎట్ యువర్ లీజర్ టైం. ఓకే ఓకే సాయిరామ్, ఓకే సాయిరామ్. 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 ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి ధన్వంతరి శ్లోకం. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ